ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే లాంగ్ ఫ్రాక్ అయితే నేను కట్ చేస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియో మొత్తం చేస్తాను, చూడండి. మన వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఇదైతే నేనైతే 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. మొత్తం ఒక 7 మీటర్స్ అయితే తీసుకున్నాను క్లాత్. ఫస్ట్ అయితే 4 మీటర్స్ తోని మనమైతే ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఇట్లా 4 ఇట్లా ఉంటాయి, ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, దీని అయితే ఇలా ఫోల్డ్ చేయాలి. లైనింగ్ అయితే జార్జెట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా 4 మీటర్స్. ఫస్ట్ మనమైతే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇవైతే కొలతలు అన్నమాట. ఖర్చు అంతా కలిపేసి మొత్తం టోటల్ అయితే నడుమైతే 48 మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి 4 వచ్చినాయి అన్నమాట లేయర్స్. ఇవి 4, లోపలికి 4, 8. ఈ 28లో 8 చేయాలన్నమాట. ఇలా మీకు కొలత 48ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇంకోసారి ఫోల్డ్ చేయాలి. 4 లేయర్స్ వచ్చినాయి. మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకి 8 లేయర్స్ వస్తాయి. 8 వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తాను నేను. 6 వచ్చింది. అంటే ఇక్కడ మనం 6 చూసుకోవాలి. ఫస్ట్ 6 ఇలా పెట్టుకోవాలి. 6కి పెట్టుకోవాలి మార్కు. 6కి అయితే నేను మార్కు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ చివరి నుంచి ఇక్కడికి చూస్తే 9.5 ఉంది. ఇది అలాగే ఈ చివరి నుంచి ఈ చివరికి చూస్తే 9.5 ఉంది. అంటే మనకి ఇది కరెక్ట్గా లైన్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ నుంచి కిందికి అయితే నేను 35 అయితే పొడవు చూస్తున్నాను. 35కి మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, మనకైతే కొంచెం అతుకు పడుతుంది. ఇక్కడ 35కి అయితే మార్క్ పెట్టుకోవాలి. అలానే కొంచెం జరుపుకోవాలి. జరుపుతూ మనం చాక్పీస్తోనైతే మార్క్ చేస్తున్నాం చూడండి. అలానే కొంచెం పైన కూడా అప్పుడప్పుడు జరుపుతూ ఇలా మార్క్ పెట్టుకోవాలి 35కి. అలానే మళ్ళీ ఈ చివరి నుంచి ఇక్కడ 35కి అయితే మార్క్ పెడుతున్నాను. చూడండి, నేను ఇలా మార్క్ పెట్టుకున్నాను కదా, కొంచెం తిక్కుగా అయితే డ్రాప్ చేస్తున్నాను. మార్క్ పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే మనకి క్లాత్ అయితే పడుతుంది అతుకు. ఇప్పుడు పై సైడ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జారుతుందని పిన్ను పెట్టాను. ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చింది. చూడండి, కట్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా వస్తుంది. ఫోర్ మీటర్స్ అన్నమాట. ఇదంతా 4 మీటర్స్తో అయితే నేను కట్ చేసిన.
చూడండి ఎంత పెద్దగా వచ్చింది. ఇప్పుడైతే టాప్ అయితే మనమైతే లైనింగ్ అనేది కట్ చేసుకున్నాము. సేమ్ లైనింగ్ కూడా 4 మీటర్స్ తీసుకున్నాను. చూడండి 4 లేయర్స్ ఇలా చేసి దీన్ని మళ్ళీ ఇట్లా ఒక ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి మనకి 8 వచ్చినాయి. సేమ్ మార్క్ అయితే సేమ్ 6 పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దానికి కూడా అలానే పెట్టాం కదా. ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి 6కి. చూడండి సేమ్ అలానే వచ్చింది. మనం మెయిన్ క్లాత్కి అయితే 35 పెట్టినాం కదా, దీనికి 33 పెడుతున్నాను. ఇక్కడ 33కి అయితే మార్క్ చేశాను. చూడండి అంతా అలానే మార్క్ చేస్తూ పోవాలి. ఇలా జరుపుతూ 33 చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతే మళ్ళీ మనకైతే అతుకు అనేది పడుతుంది. ఇక్కడ ఇప్పుడైతే కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే పై సైడ్ కట్ చేసుకుందాం. ఇక్కడ మనకైతే అతుకు వస్తుంది కదా. ఫస్ట్ అయితే ఈ లేయర్ని అయితే కట్ చేద్దాం. ఇక్కడ మనకైతే లేయర్స్ పడతాయి కదా. ఇక్కడ మనం కట్ చేసుకున్నాక ఈ కట్లా మిగిలింది కదా, దీన్ని ఇక్కడ మనమైతే సెట్ చేయాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసి మనకి ఎంత అనేది చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ క్లాత్ ఇలా వేసి మార్క్ అయితే చేసిన. ఇప్పుడైతే కట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇలా స్టిచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి పై భాగం అయితే కట్ చేస్తాం. పై భాగం అయితే కట్ చేసుకున్నాము. పై భాగానికి వచ్చేసి కొలత అయితే 48 ఇంచులు ఖర్చుతో కలిపి దాన్ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే 12 ఇంచులు. ఇక్కడ నేనైతే మార్క్ పెట్టుకున్నాను 12 ఇంచులకి. పొడవు వచ్చేసి 13. ఖర్చులకి 1 ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలి. 14 ఇంచులకి అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి కూడా మనం 12 ఇంచులు ఉందా లేదా చూసుకోవాలి, చెక్ చేయాలి.
ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇటు నుంచి 14 ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది మనకి ముందు పాట వెనక పాట అన్నమాట. డివైడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ముందు పాట అయితే కట్ చేద్దాం. ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను. నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్. మనం నెక్ వచ్చేసి వీగల్లా పెడుతున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి వీగల్లా. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ సంక ఆల్రౌండ్ వచ్చేసి 6.5. ఇటు ఒక లైన్ డ్రాప్ చేసుకోండి. ఇక్కడైతే 1.5 ఇంచ్కి అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి. మనకి నెక్ వచ్చేసి ఇట్లా. ఇప్పుడు దీన్ని బట్టి వెనక భాగం అయితే కట్ చేద్దాం. అయితే వెనక భాగానికి కూడా దీని మీద పెట్టారనమాట. వెనక భాగానికి మనమైతే కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫస్ట్ అయితే సంక భాగం అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ మార్క్ అయితే పెడుతున్నాను 2 ఇంచెస్కి. బ్యాక్ నెక్ అయితే వాళ్ళైతే నెక్ పైకే ఉండాలని చెప్పారనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడైతే ఇలా రౌండ్గా అనేది మరి క్లాత్ కొంచెం జారిపోతుంది. ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను నెక్. బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను రౌండ్గా. ఇప్పుడైతే మనం ఫ్రంట్ ఫ్రంట్కి అయితే 1/2 ఇంచ్ అయితే మనం సంక తిరుగుడు అంటారు కదా, అదైతే కట్ చేసుకోవాలి.
అయిపోయింది. ఇప్పుడైతే మెయిన్ వేస్తున్నాను. మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా పైనుంచి పెట్టి ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 లేయర్స్ అయితే పెట్టాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నెక్ అయితే కట్ చేస్తున్నాను. మనం నెక్ అనేది ముందుగా కట్ చేసుకోవచ్చు, కుట్టిన తర్వాత కూడా కట్ చేయొచ్చు. నేనైతే ముందుగానే కట్ చేసుకుంటాను. ఇలా అయితే మన క్లాత్ అనేది అంతా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ముడతలు అలాంటివి ఏమి రాకుండా. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నుంచి క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అంతా క్రాస్గా ఇటు కట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రంట్ నెక్ ఫ్రంట్కి బ్యాక్కి ఇలానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అంబ్రిల్లా కదా, రౌండ్గా మనకి మంచి షేప్ రావాలంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే మనకైతే మంచిగా ఉంటుంది. బ్యాక్ అయితే కట్ చేద్దాం. ఇప్పుడైతే బ్యాక్ది ఇది కూడా పైనుంచి పెట్టుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్,
హ్యాండ్కి అయితే ఫోల్డ్ చేసుకున్నాను ఇలా. పొడవు వచ్చేసి 22.5 ఉంది. మనకి చేతి కొలత వచ్చేసి 21 కావాలి. కుట్లకి 1 ఇంచు ఇట్లా మలిసి కుడతాం కదా, దానికి 1/2 ఇంచు పొడవు అయితే మనకి సరిపోయింది. ఇప్పుడైతే అందాజుగా అయితే నేను కట్ చేస్తున్నాను. ఇటైతే పొడుగు చూడండి 22.5, ఇక్కడ 22.5. ఇటు సైడ్కి మనం ఏం చేయాలంటే 22.5 ఉంది కదా, ఇక్కడైతే ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ అయితే డౌన్ పెట్టుకోవాలి. ఇక్కడైతే 3 ఇంచెస్కి అయితే పెడుతున్నాను. ఇక్కడ 3 ఇంచెస్కి అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి అయితే హ్యాండ్ షేప్ అనేది మనమైతే డ్రా చేసుకోవాలి. ఇలా అయితే క్రాస్గా తీయాలి. మనకైతే ఈ షేప్లో రావాలి హ్యాండ్. ఇప్పుడు మధ్యలోకి అయితే డాట్ పెట్టాలి, మధ్యలో కదా. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ హ్యాండ్కి అయితే సంక తిరిగి అయితే తీసుకుంటున్నాము. ఇలా 4 ఉంటాయి కదా, ఓపెన్ చేసుకోండి. ఇలా అన్నమాట. ఇక్కడ చూడండి వచ్చింది, కట్ చేసింది. ఇప్పుడైతే మనకు అంబ్రిల్లాకి అయితే మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకైతే అతుకులు పడ్డాయి కదా, నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. నాకైతే 4 పీసెస్ అయితే పడ్డాయి. ఇంకో ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత అయితే జాయింట్లు చేసుకోవాలి. ఇలా పీసెస్ మనం కట్ చేసుకున్న తర్వాత అయితే ఇలా మనకి పీసెస్ అయితే వస్తాయి కదా, ఇలా పీసెస్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. మన వీడియో కొంచెం క్లారిటీ లేదండి, లైట్ ఫోకస్ అనేది తక్కువగా ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే మనకి మంచి లైట్ ఫోకస్తోని మంచిగా అర్థమయ్యేటట్టయితే నేను చెప్తాను. దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను డబల్ స్టిచ్ చేసుకున్నాను చూడండి, 2 టైమ్స్ వేసుకున్నాను. ఇలా అయితే కుట్టుకోవాలి. మళ్ళీ వేరే పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. అన్నీ అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇదంతా అయిపోయింది స్టిచ్ చేసుకోవడము. ఇప్పుడైతే మనం ఈ కింది సైడ్ అయితే మిషన్ మీద అయితే స్టిచ్ చేయాలి. ఇదైతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ అయితే మనం ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాము. ఈ చివరికి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని
స్టిచ్ చేసుకున్నాను. ఇలా నేనైతే 2 హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాను. ఇప్పుడైతే మనకైతే హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడైతే ముందు భాగం అయితే కుడుతున్నాను. ఇప్పుడైతే నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టుకోవాలి మొత్తం క్లాత్ని అయితే, లైనింగ్ అనేది ఒరిజినల్ అనేది సమానంగా పెట్టుకున్న తర్వాత స్టిచ్ అయితే చేసుకుందాము. ఒకవేళ మనకి క్లాత్ అనేది జారుతుంది అనుకుంటే అక్కడక్కడైతే పిన్స్ పెట్టుకోండి. ఇక్కడికి రాగానే మూల ఉంటుంది చూసుకోండి. మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి. చేసుకొని క్లాత్ అంతా మనకి కరెక్ట్ ఉందా లేదా అని అయితే చూసుకొని స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే మొత్తం మనం కుట్టుకున్నాం కదా, ఇలా చిన్న చిన్నగా కట్ అనేది చేసుకోవాలి. చిన్నగానే కుట్టుదాకా వెళ్ళొద్దండి. ఈ మూల దగ్గర అయితే చిన్నగా అయితే కట్ చేయాలి. జాగ్రత్తగా అయితే కట్ చేయాలి. ఇవి నెక్ అయితే మొత్తం రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకోవాలి మొత్తం క్లాత్ని. రివర్స్ చేసి ఇక్కడ సైడ్ అమ్మటైతే ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా సన్నగా అయితే చేసుకున్నాను. మనకి ఒకలా కావాలనుకుంటే ఇటు కూడా ఇంకో లైన్ అయితే చేసుకోవచ్చు. ఈ సైడ్ అమ్మటి మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతే అయితే ఇట్లా స్టిచ్ చేసుకున్నాను చుట్టూ. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. ఇటు ఒక సైడ్ అయితే డాట్స్ వేస్తున్నాను. డాట్స్ అనేవి మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేనైతే వేస్తున్నాను. గల్లకైతే 1 ఇంచు ఇలా అయితే మలుచుకోవాలి. ఇలా స్ట్రైట్గా మలిచిన తర్వాత డాట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ డాట్ అనేది 5 ఇంచెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టిచ్ అయితే ఇటు రివర్స్ తిప్పి ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా డాట్ అయితే వేసుకుందాం. మనమైతే డాట్ కుట్టుకున్న తర్వాత అయితే ఇలా వచ్చింది మనకి. ఇంకో డాట్ కూడా స్టిచ్ చేస్తాను. చూడండి, డాట్స్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంది లుక్ అయితే. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అయితే చేసుకుందాం. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అయితే వేసుకున్నాను. రౌండ్ గల్లా బ్యాక్ మొత్తం స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయితే జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ భుజాల దగ్గర ఇలా సమానంగా పెట్టయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి అయితే కొంచెం రఫ్ చేయండి. ఇలా అయితే నేనైతే భుజాలు అయితే స్టిచ్ అయితే చేశాను. ఇప్పుడైతే మనం హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే ఇది కదా, ఇక్కడ మనం ఇట్లా సంక తిరుగుడానికి తీసాం కదా, ఈ డౌన్ సైడ్ ముందుకు పెట్టుకోవాలి, ఫ్రంట్ పెట్టుకోవాలి. భుజానికి మధ్యలోకైతే ఇక్కడ డాట్ ఒకటి చిన్నది పెట్టుకున్నాను కదా, డాట్ అనేది భుజం మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని 1 సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్య వచ్చి అటు సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి.
క్లాత్ అనేది చాలా జారుతుంది, జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా మలుపుకోవాలి, మళ్ళీ దాని నుంచి ఇంకో రెండోసారి కూడా స్టిచ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ మిడిల్కి అయితే వచ్చాము. ఇప్పుడు అటు నుంచి ఇటు అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే ఇలా కుట్టుకోవాలి. ఇలా 2 టైమ్స్ అయితే నేనైతే స్టిచ్ చేసుకున్నాను. ఇలానే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నడుముకైతే నేనైతే నాడలు పెడుతున్నాను. నడుము దగ్గర ఒకవేళ లూజ్ ఉన్నా కూడా మనం ఎంత టైట్ కావాలన్నా లూజ్ కావాలన్నా కుట్టుకోవడానికి. ఇప్పుడైతే వీళ్ళైతే నాకు చెప్పారు నడుముకైతే ఇవి పెట్టమని, అందుకనైతే స్టిచ్ చేసుకున్నాను. ఈ కొలతలు అనేవి మన ఇష్టం అన్నమాట. నేనైతే 4 ఇంచెస్ అయితే ఎల్పు పెట్టుకున్నాను. ఇదైతే 15 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను పొడవు. ఇదైతే నేను 2 స్టిచ్ చేసి అయితే పెట్టుకున్నాను. మనం ముందే కుట్టి పక్క పెట్టుకున్నాం కదా స్కర్ట్, దీనికైతే ఈ పై టాప్ అయితే నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఈ ఎడ్జ్ నుంచి ఇదైతే ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకొని ఇదంతా అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడికైతే ఎడ్జ్ అయిపోయింది కుట్టిన. ఇప్పుడు కంటిన్యూ చేయాలి ఇక్కడ నుంచి. ఇలా అయితే మొత్తం స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది మనమైతే మార్క్ పెట్టుకోవాలి. మొత్తం మనకైతే ఫ్రాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ అయితే కొలతలు పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం అయితే పెట్టాను. కొలతలు ఎలా పెట్టాను ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ చంక లూజ్ వచ్చేసి 8.5, 8.5కి మార్క్ చేశాను. ఇక్కడ మధ్యలో మిడిల్లో 7, 8.5కి 7, ఇక్కడ 7కి మార్క్ చేసుకొని 8.5 నుంచి 7కి అయితే ఒక లైన్ అయితే వేశాను. మళ్ళీ అలానే ఇలా చివరికి 5 ఉంది, ఇక్కడ లూజు 5కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ 7కి ఇక్కడ 5కి అయితే ఒక లైన్ తీసుకున్నాను. అలానే ఈ హ్యాండ్ కూడా అలానే మార్క్ వేసాను. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 36.5, 36.5ని మధ్యలోకి అయితే మనం ఇలా టేప్ అయితే పెట్టాలి. పెడితే ఇక్కడ నాకైతే 18 వచ్చింది. 18కి అయితే ఒక మార్క్ అయితే పెట్టాను. అలానే నడుము లూజ్ అయితే ఇక్కడ 17.5 వచ్చింది. ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఒక లైన్ అయితే డ్రా చేయాలి. సేమ్ ఇక్కడ నడుము ఇక్కడ ఇంకా కొంచెం కిందికి రాగానే సేమ్ అదే కొలత ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడికైతే ఇలా ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్ ఇదే లైన్ నుంచి అయితే మనమైతే థ్రెడ్తోనే ఇలా సైడ్కి అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. మొత్తం స్టిచ్ అయ్యాక నేనైతే ఫోటో చూపిస్తాను. మనమైతే ఇక్కడ దాకా స్టిచ్ చేసుకున్నాం. ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదైతే మనమైతే యాడ్ చేసుకోవాలి.
ఇదైతే ఇట్లా లోపల నుంచి అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మనకి నడుము దగ్గర, కరెక్ట్గా నడుము దగ్గర అయితే పెట్టాలి. ఇలా నడుము దగ్గర పెట్టుకున్న తర్వాత దీనిపై అయితే స్టిచ్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ క్లాత్ని అయితే ఇట్లా క్రాస్గా ఇదైతే బయటికి అయితే తీసుకోవాలి మనం. మనకైతే ఫ్రాక్ అయితే అయిపోయింది. ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్, ఇవైతే హ్యాండ్స్. చూడండి మనకి అసలు ఎంత అంటే అంత గేర్ అయితే వచ్చింది. చూడండి ఎంత గేరానో. చూశారు కదా, చాలా సింపుల్గా ఎలా కటింగ్ చేయాలో, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా అర్థమయ్యేటట్టు అయితే నేను చెప్పానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది లాంగ్ ఫ్రాక్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.